Hello everyone, welcome back to the channel. So last video lo aithe manam harassment and injustice reporting app దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని అండ్ దెన్ యూఐ మాక్స్ అయితే చూసినాం. ఒక హై లెవెల్ పిక్చర్ అయితే వచ్చింది మనం ఏం బిల్డ్ చేస్తున్నాం ప్రాజెక్ట్ అని చెప్పేసి. అయితే బిఫోర్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు ద కోడ్ నేను ఏం చేశానంటే బేసిక్గా ఒక స్కెలిటన్ లేఅవుట్ అసలు ఏమేమి బిల్డ్ చేస్తాం ఏంటి అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉండాలని చెప్పేసి ఐ ప్రిపేర్డ్ ఎ స్మాల్ డాక్యుమెంటేషన్ అబౌట్ ద బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఎందుకు అనంటే మనం డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది కొంచెం పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్లీ, అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అండ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ కవర్ అవుతున్నాయి. సో ఇట్లాంటి పెద్ద ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు అసలు మనం ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అని చెప్పేసి ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి ఐ ప్రిపేర్డ్ వెరీ లైట్ వెయిట్ డాక్యుమెంటేషన్ అండ్ ఆ డాక్యుమెంటేషన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్ వీడియోస్లో మనం ఇంప్లిమెంటేషన్కి వెళ్ళినప్పుడు వీ విల్ రిఫర్ టు దిస్ డాక్యుమెంటేషన్ టు అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ వీఆర్ డూయింగ్ అని చెప్పేసి. సో ఈ వీడియోలో వీ విల్ టాక్ అబౌట్ ద ఎంటిటీస్, అసలు ఈ ప్రాజెక్ట్కి ఓవరాల్గా మనం ఎట్లాంటి డేటాని స్టోర్ చేయాలి, MongoDB ఎంటిటీస్ ఆర్ స్కీమాస్ ఐ వుడ్ సే, అండ్ వాట్ ఆర్ ఆల్ ద రెస్ట్ APIs దట్ వీ నీడ్ టు సపోర్ట్ దిస్ అప్లికేషన్ అన్నట్టు. సో ఇవైతే మేజర్గా డిస్కస్ చేస్తా. లెట్స్ ఫస్ట్ గో త్రూ ద ఎంటిటీస్ ఆర్ ద స్కీమాస్ ఆఫ్ MongoDB. సో ఫస్ట్ మనకి ఏంటంటే లొకేషన్ స్కీమా అని చెప్పేసి ఒకటి. సో నేను ఒక గవర్నమెంట్ వెబ్సైట్ నుండి అయితే డేటా కొంచెం తీసుకున్నా. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎక్సెల్ షీట్స్లో డేటా ఉండింది. ఆ డేటా ఏంటంటే విలేజెస్, మండల్స్, డిస్ట్రిక్ట్స్ ఒక స్టేట్కి సంబంధించినవి. ఐ స్పెసిఫికలీ ఎక్స్ట్రాక్టెడ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన డేటా మొత్తం వచ్చింది. ఎన్ని విలేజెస్ ఉంటాయో నేను చూడలేదు యాక్చువల్లీ. ఇట్ మే బీ సమ్ 1 lakh or 2 lakh రికార్డ్స్, కొన్ని లక్షల రికార్డ్స్ అయితే ఉంటాయి. బట్ ఆ డేటా మొత్తం వచ్చింది. అండ్ వన్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆ డేటా అనేది ఓల్డ్ డేటా అన్నట్టు. సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు డేటా. బట్ సిన్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు లాంచ్ దిస్ యాప్ ఇన్ టు ప్రొడక్షన్, ఓన్లీ ప్రాజెక్ట్ పర్పస్ కోసం కాబట్టి వీ విల్ బీ యూజింగ్ ద డేటా ఓన్లీ, ద ఓల్డర్ డేటా, జస్ట్ టు వెరిఫై, అంటే మన అప్లికేషన్ రన్ చేయడానికి అది డేటా వాడతాం. సో ఆ డేటా ఎక్సెల్ షీట్లో ఉంది కరెంట్లీ విత్ మీ, దాన్ని కూడా నేను షేర్ చేస్తాను. ఆ ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని మనం MongoDBకి డంప్ చేయాలి. సో ఆ డంప్ చేయడానికి ఒక స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేశాక MongoDBకి ఇన్సర్ట్ చేయొచ్చు. ఆ ఇన్సర్షన్ ప్రాసెస్ గురించి కూడా టెక్నికల్గా తర్వాత వీడియోస్లో చూద్దాం. బట్ కమింగ్ టు అసలు లొకేషన్స్ ఎందుకు కావాలి మనకి, అసలు ఈ విలేజెస్ కానీ లేకపోతే మండల్స్ కానీ డిస్ట్రిక్ట్స్, ఈ డేటా ఎందుకు, ఎక్కడ వాడతాం మనం అంటే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద అప్లికేషన్, మనం సిటిజన్ ఆర్ ద పార్టీ వర్కర్ అని ఒకరి గురించి మాట్లాడాను, ఒక యూజర్ రోల్ గురించి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నప్పుడు, సో ఎవరైనా ఒక కంప్లైంట్ రేస్ చేయాలంటే దే సపోజ్ టు ఫుల్ఫిల్ దిస్ ఓల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో ఈ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే 4 రికార్డ్స్ ఉన్నాయి, ఫోర్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి స్టేట్ అని చెప్పేసి, డిస్ట్రిక్ట్ అని చెప్పేసి, విలేజ్ అని చెప్పేసి, టౌన్. సో డేటా కన్సిస్టెన్సీ కోసం వీ విల్ నాట్ లెట్ ద యూజర్ టు ఎంటర్ ఎనీ ర్యాండమ్ షిట్ హియర్. అంటే డిస్ట్రిక్ట్ వచ్చేసి ABCD అని రాయంగానే మనం యాక్సెప్ట్ చేయొద్దు దాన్ని. సో వీ హ్యావ్ టు లెట్ ద యూజర్ ఎంటర్ సంథింగ్ వ్యాలిడ్. సో ఒక వ్యాలిడ్ డిస్ట్రిక్ట్ మాత్రమే ఇన్పుట్లో ఎంటర్ చేయగలగాలి. ఎట్ ద సేమ్ టైం విలేజ్ కూడా ఒక వ్యాలిడ్ విలేజ్ని ఎంటర్ చేయగలగాలి. సో ఈ డేటా మొత్తం ఒక వ్యాలిడేషన్ ఉండాలి మనకి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ అని నేను టైప్ చేస్తే డిస్ట్రిక్ట్లో వరంగల్ ప్రాపర్గా ఒకటి ఉంటుంది కదా, ఆ వరంగలే ఇన్పుట్ అవ్వాలి. సో మనకు కన్సిస్టెన్సీ వస్తుంది డేటా. సో ఈ డేటా ఫిల్ చేసినప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ సమ్ ప్రీడిఫైన్డ్ లొకేషన్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ ఇక్కడికి వెళ్తాడు, ఒక ఇన్పుట్ ఉంటుంది. ఆ ఇన్పుట్లో WAR అని టైప్ చేస్తాడు. టైప్ చేయగానే WAR తోటి వచ్చే సజెషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, వరంగల్ కావచ్చు, వరంగల్ హన్మకొండ కావచ్చు, లేకపోతే వరంగల్ కాజీపేట కావచ్చు, ఇట్లా ఏదైనా ఇవన్నీ లిస్ట్లో మనకు సజెషన్స్ రావాలి. సజెషన్స్ ఏడికెళ్ళి వస్తాయి, మనకి డేటా ఉండాలి ఫస్ట్. ఆ డేటా ఉన్నప్పుడే మనకు సజెషన్స్ వస్తాయి. సో వీ హ్యావ్ టు ఫెచ్ దట్ డేటా ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఆ డేటా ఫెచ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ డేటాను స్టోర్ చేయాలి MongoDBలో, మన డేటాబేస్లో, రైట్. సో ఇక్కడ మనకి లొకేషన్ యాక్సెస్ అంటే ఆటో సజెస్టింగ్ కోసం మనకి లొకేషన్స్ డేటా అనేది ఇంపార్టెంట్. దిస్ ఇస్ వన్ ప్లేస్. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఈ అడ్మిన్ యూజర్స్ ఎవరైతే కంప్లైంట్స్ అన్నిటిని ఫిల్టర్ చేసుకుంటారో వాళ్ళు కూడా ఇక్కడ ఫిల్టర్ బై డిస్ట్రిక్ట్ అని ఒక ఫీల్డ్ ఉంది, ఆర్ ఫిల్టర్ బై మండల్, ఫిల్టర్ బై విలేజ్ అని చెప్పేసి, ఆర్ ఫిల్టర్ బై స్టేట్ అని ఉంది. సో బేసికలీ ద అడ్మిన్ యూజర్ ఏం చేస్తున్నాడు అంటే డేటాని ఫిల్టర్ చేస్తున్నాడు బేస్డ్ ఆన్ డిఫరెంట్ లొకేషన్స్ అన్నట్టు. సో ఇక్కడ కూడా అడ్మిన్ ఏదో ర్యాండమ్ విలేజో లేకపోతే ర్యాండమ్ డిస్ట్రిక్టో ఎంటర్ చేసి డేటా రమ్మంటే రాదు కదా. వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకపోతే స్పెసిఫిక్ విలేజ్ కావచ్చు. ఆ స్పెసిఫిసిటీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ కూడా యూజర్ ఏం చేస్తాడంటే అడ్మిన్ యూజర్
ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో ఉన్న టికెట్స్ అన్నీ నేను ఫెడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు, WAR అని టైప్ చేయగానే ఇక్కడ కూడా ఆటో సజెస్ట్ చేయాలి. సో ఆ డ్రాప్ డౌన్ నుండి యూజర్ అనేటోడు ఏదో ఒక డిస్ట్రిక్ట్ అంటే బేస్డ్ అపాన్ ద సెర్చ్ ఏ డిస్ట్రిక్ట్స్ అయితే సజెషన్స్లో వస్తాయో ఆ డిస్ట్రిక్ట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటాడు. అండ్ దేర్ బై ద యూజర్ కెన్ యాక్చువల్లీ ఫెట్స్ ద టికెట్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ కూడా మనకు ఒక ఆటో సజెస్టింగ్ API ఆర్ ఆటో సజెస్టింగ్ మెకానిజం అయితే ఉండాలి. సో ఈ రెండింటికి మనకి ఏంటి కావాలంటే మనకి యాక్చువల్ డేటా కావాలి, అంటే ఒక స్టేట్కి సంబంధించిన ఓరల్ డేటా ఉండాలి. నాట్ ఓన్లీ ఫర్ డిస్ట్రిక్ట్, మండల్ కావచ్చు, విలేజ్ కావచ్చు, వేటికైనా ఈ 4 లొకేషన్ ఫీల్డ్స్కి అన్నీ అప్లై అవుతాయి. సో దట్ ఈస్ వై వీ నీడ్ ఎ స్టోరేజ్, వీ నీడ్ ఎ కలెక్షన్, రైట్? వీ నీడ్ ఎ కలెక్షన్ ఆర్ ఎన్ ఎంటిటీ విచ్ డిఫైన్స్ ద ఆల్ లొకేషన్స్ అన్నట్టు. సో నేనైతే ఒక సింపుల్ ట్రీ స్ట్రక్చర్ అయితే గీసినాను. సో మనకు వచ్చే డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే వీ విల్ హ్యావ్ ద స్టేట్ కోడ్, లైక్ ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక స్టేట్ కోడ్, తెలంగాణకి అయితే ఇంకొకటి, అస్సాంకి అయితే ఇంకొకటి, ఢిల్లీకి అయితే ఇంకొకటి, అండ్ సో ఆన్. సో ఇట్లా ప్రతి దానికి ఒక స్టేట్ కోడ్ ఉంటుంది అండ్ ద స్టేట్ నేమ్. ప్రతి స్టేట్లో లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే కొన్ని నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉండొచ్చు, తెలంగాణలో అయితే ఇంకా కొన్ని గుర్తుకు లేదు. సో ఈ డిస్ట్రిక్ట్స్ కిందికి వెళ్తాయి ఈ అరేలో. ఈచ్ థింగ్ ఈజ్ అ డిస్ట్రిక్ట్ అండ్ ప్రతి డిస్ట్రిక్ట్కి అగైన్ వీ విల్ హ్యావ్ ఎ యూనిక్ ఐడి ఫర్ ద డిస్ట్రిక్ట్ అండ్ దెన్ ప్రతి డిస్ట్రిక్ట్కి మళ్ళీ దానికి సంబంధించిన ఒక యూనిక్ నేమ్ ఉంటుంది, రైట్? అండ్ దెన్ ఈచ్ డిస్ట్రిక్ట్ అగైన్ కంటైన్స్ సమ్ లిస్ట్ ఆఫ్ మండల్స్. సో వీ విల్ హ్యావ్ అనదర్ నెస్టింగ్ విచ్ కంటైన్స్ ద మండల్స్ అండ్ ఈచ్ మండల్కి మళ్ళీ అగైన్ ఇట్ విల్ హ్యావ్ అన్ ఐడి, ఇట్ విల్ హ్యావ్ ఎ నేమ్ ఆఫ్ దట్ మండల్. అగైన్ ప్రతి మండలంలో మళ్ళీ ఇంకొక నెస్టెడ్ ప్రాపర్టీస్, విలేజెస్ ఉంటాయి, రైట్? లిస్ట్ ఆఫ్ విలేజెస్ అండ్ లిస్ట్ ఆఫ్ విలేజెస్ ఈజ్ లైక్ లీఫ్ నోడ్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ ట్రీ. సో మనకైతే 4 లెవెల్స్ ఉన్నాయి దీంట్లో. ఇట్స్ ఓకే టు కీప్ 4 లెవెల్స్. మనకి సెర్చింగ్ అంటే చాలా డేటా ఉంటుంది కదా, కొన్ని ల్యాక్స్ ఆఫ్ విలేజెస్ ఉంటాయి కదా, సో సెర్చింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది దీంట్లో. సో అందుకని నేను ఇదే స్ట్రక్చర్ చేసుకున్నాను. RDBMSలో అయితే వీ హ్యావ్ టు గో విత్ అ డూప్లికేషన్, లాట్ ఆఫ్ డూప్లికేషన్ ఆఫ్ డేటా. బట్ యా MongoDBలో దిస్ ఈజ్ వన్ అడ్వాంటేజ్. సో మనకి లీఫ్ నోడ్స్ వచ్చేసి యాక్చువల్ విలేజెస్, ఆ విలేజెస్ కూడా అగైన్ ఐడి ఉంటుంది అండ్ విలేజ్ నేమ్ అండ్ సో ఆన్. సో ఇదైతే మనకి ఫస్ట్ లొకేషన్స్కి సంబంధించిన డాక్యుమెంట్ స్ట్రక్చర్ అన్నట్టు. నేను ఒక ఎక్సెల్ షీట్ అని చెప్పాను కదా. సో ఎక్సెల్ షీట్లో ఇప్పుడు ప్రతి రికార్డ్ డేటా ఎట్లుందంటే, ప్రతి రో డేటా ఎట్లుందంటే ఇట్ కంటైన్స్ స్టేట్ కోడ్ లైక్ 28 అని చెప్పేసి, స్టేట్ నేమ్ ఉంది, డిస్ట్రిక్ట్ కోడ్ డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ కోడ్ మండల్ నేమ్, విలేజ్ కోడ్ విలేజ్ నేమ్. సో ఇట్లా ప్రతి విలేజ్కి ఇదంతా ఉంటుంది, ఈ అన్ని రికార్డ్స్ ఉంటాయి. సో ఇట్లాంటి రోస్ నుండి వీ హ్యావ్ టు ఎవెన్చువల్లీ బిల్డ్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్ మన MongoDBలో. సో ఆ ప్రాసెస్ అయితే మనం ఒక సెపరేట్ వీడియోలో ఆ స్క్రిప్ట్, ఒక జావా స్క్రిప్ట్ కోడ్ రాసి ఎక్సెల్ షీట్ నుండి డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకుపోయి దాన్ని MongoDBలోకి ఇన్సర్ట్ చేస్తాము ఈ ఫార్మాట్లో, పైన ఫార్మాట్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ కలెక్షన్. అండ్ సెకండ్ కలెక్షన్స్ వచ్చేసి సిటిజన్స్ అండ్ అడ్మిన్స్. సో మనకి ఇక్కడ యూజర్స్ అనేటోళ్ళు 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, అది ఇంపార్టెంట్. సో సిటిజన్స్, వెన్ ఇట్ కమ్స్ టు సిటిజన్స్, ఒక్కొక్క సిటిజన్కి మనకి ఇట్లాంటి కైండ్ ఆఫ్ డేటా మనం ఉంచుకోవాలి వాడిది ఆ సిటిజన్ కలెక్షన్స్లో. ఈచ్ రికార్డ్లో మనకి యూజర్ ఐడి ఒకటి ఉండాలి, యూనిక్ ఐడెంటిఫైయర్, అండ్ దెన్ ఫుల్ నేమ్ ఉండాలి యూజర్కి, అండ్ దెన్ అడ్రస్. సో మనకి ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్లో ఎక్కడైతే ఫస్ట్ పేజ్లో చూసినట్టు ఈ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి అదే స్కీమాలో ఇన్సర్ట్ చేసుకునేలా ఉండాలి. లైక్ ఫుల్ నేమ్ ఉంది, స్టేట్, డిస్ట్రిక్ట్, టౌన్, విలేజ్, అండ్ దెన్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ చూస్తే అవే రాసినాను. అడ్రస్ అని ఒక ఫీల్డ్ పెట్టేసి వీటన్నిటిని ఒక హైఫన్ సపరేటెడ్ కోడ్స్ అయితే రాసిన. సో ఆ కోడ్స్ మనం ఇన్స్టెడ్ ఆఫ్ డూప్లికేటింగ్ లైక్ తెలంగాణ, వరంగల్ అని చెప్పేసి ఇట్లా ప్రతిదీ డూప్లికేట్ చేసే బదులు అంత పెద్ద స్ట్రింగ్స్, we will just make a concatenated string which is like state code, district code, mandal code, and then village code to define an individual's address. సో ఇది గుడ్ వే అన్నట్టు. బేసిక్గా మనము చాలా సింపుల్గా మనము అన్నెసెసరీగా మొత్తం పెద్ద పెద్ద అన్ని స్టోర్ చేయకుండా సింపుల్గా ఆ కోడ్స్ తోటి మనం ఒక సింపుల్ స్ట్రింగ్ అయితే తయారు చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్, మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు, అంటే ఫస్ట్ స్క్రీన్లో మనకి ఇక్కడ ఎప్పుడైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో సో అప్పుడే మనం ఇది క్యాప్చర్ చేస్తాం. అండ్ దెన్ ఓటీపీ అండ్ దెన్ ఓటీపీ ఎక్స్పైరీ టైమ్స్ టైం. ఈ 2 ఫీల్డ్స్ ఇనీషియల్గా నల్లు ఉంటాయి. ఎప్పుడైతే యూజర్ సెండ్ ఓటీపీ అని కొడతాడు చూసిండ్రో సో అప్పుడు ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీని కూడా మనం ఇదే స్కీమాలో పెడతాం. అండ్ ఓటీపీ ఎక్స్పైరేషన్, సో మనకి సర్టెన్ ఎక్స్పైరేషన్ 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఇపాక్ టైం అయితే దీంట్లో సేవ్ చేస్తాం.
మీకు ఒకవేళ ఇపాక్ టైమ్ ఇన్ సెకండ్స్ అంటే ఏంటిదో తెలియకపోతే జస్ట్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్, నేను ఒక సపరేట్ వీడియో దాని మీద కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ థింగ్ క్రియేటెడ్ ఇట్ అండ్ దెన్ అప్డేటెడ్ ఇట్. ఈ రెండు ఫీల్డ్స్ ఏంటంటే యూజర్ ఎప్పుడు క్రియేట్ అయ్యిండు బేసిక్గా, అండ్ అప్డేటెడ్ ఇట్ ఏంటంటే ఎప్పుడు ఈ ప్రొఫైల్ని సేవ్ చేసిండు. సో ఈ సేవ్ ప్రొఫైల్ ఎప్పుడైతే క్లిక్ చేస్తాడో లేటెస్ట్ టైం, దట్ ఈస్ వాట్ ద లేటెస్ట్ అప్డేటెడ్ ఇట్ అన్నట్టు. సో ఈ డేటా మొత్తం మనం ఈ సిటిజన్స్ అనే కలెక్షన్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ అడ్మిన్స్. సో ఈ అడ్మిన్స్ డేటా అయితే మనం మాన్యువల్గా పెడతాం అన్నట్టు. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అడ్మిన్ ఐడెంటిఫైయర్, ఫుల్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ని అయితే మనం హ్యాష్ చేయము ఎందుకంటే ఇది మాన్యువల్గా ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ అడ్మిన్స్ కలెక్షన్, నథింగ్ మచ్. అండ్ కమింగ్ టు ద కంప్లైంట్స్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూస్తే ఇది కంప్లైంట్ క్రియేషన్ ఫామ్, రైట్? సో ఈ కంప్లైంట్ క్రియేషన్ ఫామ్లో ఏమేమైతే డేటా మనం కలెక్ట్ చేస్తున్నామో ఆ డేటా మొత్తం మనం ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి, అండ్ దట్ ఈస్ వాట్ ద కంప్లైంట్స్ కలెక్షన్. ఓకే, సో ఈ కంప్లైంట్స్ కలెక్షన్ అనేది ఈజ్ లైక్ కోర్ ఆఫ్ అవర్ ఎంటైర్ అప్లికేషన్. సో దీన్ని మనం ఎట్లా డిజైన్ చేసినామో చూద్దాం. సో ఫస్ట్లీ ప్రతి కంప్లైంట్కి వీ షుడ్ బి హ్యావింగ్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్, అండ్ దెన్ ద సిటిజన్ ఐడి హూస్ ఎవర్ ఇస్ క్రియేటెడ్ దట్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ని ఎవరు క్రియేట్ చేశారు, ప్రతి కంప్లైంట్ రికార్డ్ని అది ఎవరు క్రియేట్ చేశారో ఆ సిటిజన్ ఐడి, అండ్ ఈజ్ అనోనిమస్ ట్రూ ఆర్ ఫాల్స్. నేను ముందు చెప్పినట్టు ఒకవేళ మనం అనోనిమస్గా ఆ కంప్లైంట్ని రేజ్ చేయాలన్నప్పుడు యూజర్ డీటెయిల్స్ అనేటివి అటాచ్ అవ్వవు. సో ఈ సిటిజన్ ఐడి అనేది ఉండదు యాక్చువల్లీ. సో ఈజ్ అనోనిమస్ అని ఒక్కొక్క ఫీల్డ్ బూలియన్ ఫీల్డ్ తీసుకుంటాం విచ్ డిఫైన్స్ లైక్ ఎవరు చేశారని చెప్పేసి. అండ్ దెన్ ఇష్యూ టైప్ వచ్చేసి నేను చెప్పాను కొన్ని ఈనమ్స్ అని చెప్పేసి. సో ఇక్కడ కొన్ని చాట్ జీపీటీని అడిగిన ఈనమ్సే, పర్సనల్గా ఇది రాయలేదు దీంట్లో. సో ఈ పోలీసు, గవర్నమెంట్ అఫీషియల్, రైవల్ పార్టీ వర్కర్, ల్యాండ్ ప్రాపర్టీ డిస్ప్యూట్, సో కొన్ని ఈనమ్స్ అయితే వచ్చినాయి. సో ఇష్యూ టైప్ మెన్షన్ చేస్తాం అంటే ఆ కంప్లైంట్ దేని గురించి అని. అదర్ టైప్ టెక్స్ట్, మనం ఒకవేళ ఇష్యూస్లో ఇష్యూ టైప్లో అదర్ అని సెలెక్ట్ చేస్తే అదర్ని కూడా మనం ఇన్పుట్ తీసుకుంటాం. ఆ ఇన్పుట్ ఏంటంటే కస్టమైజ్డ్ ఇష్యూ టైప్ అన్నట్టు. సో అది కూడా తీసుకుంటాం. అండ్ ప్రయారిటీ ఆఫ్ ద ఇష్యూ P1, P0, P2, P3, బేసికలీ 4 ప్రయారిటీస్ అన్నట్టు. P0 స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ప్రయారిటీ అండ్ P3 స్టాండ్స్ ఫర్ లోయెస్ట్ ప్రయారిటీ అని చెప్పి. అండ్ దెన్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ ఏంటంటే ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ లైన్ ఉంది కదా, సో ఆ సబ్జెక్ట్ లైన్ వచ్చేసి డిస్క్రిప్షన్ మనకి. సారీ, ఐ థింక్ ఐ షుడ్ బి యూజింగ్ వన్ మోర్ ఫీల్డ్ కాల్డ్ సబ్జెక్ట్. డిస్క్రిప్షన్ ఏంటంటే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అన్నట్టు కంప్లైంట్కి సంబంధించింది. సో అది ఇక్కడ ఎంటర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అటాచ్మెంట్స్. అటాచ్మెంట్ యూఆర్ఎల్స్, లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ అన్నట్టు. ఎన్నంటే ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు యూజర్. సో మనకి ఇక్కడ చూస్తే యూఐ కూడా ఉంది. ఇమేజెస్ అప్లోడ్ చేసినాక ఆ ఇమేజెస్కి మనం ఆ ఇమేజెస్ని ఒక థర్డ్ పార్టీ క్లౌడ్ సర్వీస్లో సేవ్ చేస్తాం. సేవ్ చేసినాక CDNs జనరేట్ అవుతాయి. ఆ CDN లింక్స్నే మనం ఇక్కడ స్టోర్ చేస్తాం అన్నట్టు. అండ్ దెన్ స్టేటస్ ఆఫ్ ద టికెట్ సబ్మిటెడ్, లేకపోతే ఇన్ రివ్యూ, వెరిఫైడ్, రిజెక్టెడ్. ఈ మ్యూటేషన్స్ అనేటివి మళ్ళీ అడ్మిన్ యూజర్ చేస్తారు. అండ్ క్రియేటెడ్ డేట్, ఎప్పుడు క్రియేట్ చేయబడ్డది టికెట్. అప్డేటెడ్ డేట్, ఈ అప్డేటెడ్ డేట్ ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్మిన్ యూజర్ వచ్చి సబ్మిటెడ్ స్టేటస్ నుండి ఇన్ రివ్యూకి మార్చాడు. ఆ మార్చిన టైం స్టాంప్ ఉంటుందో వీఆర్ ఆల్సో గోయింగ్ టు ట్రాక్ ద టైం స్టాంప్ విచ్ ఇస్ ద అప్డేటెడ్ డేట్, అంటే స్టేటస్ ఎప్పుడైతే మార్చామని చెప్పేసి. సో దాట్స్ ద డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఫర్ ద కంప్లైంట్స్ పార్ట్. అండ్ ఈ పర్టికులర్ కలెక్షన్ ఏదైతే ఉందో దట్ సర్వ్స్ మోస్ట్ ఆఫ్ ద డేటా ఇన్ అవర్ అప్లికేషన్, ఇంక్లూడింగ్ మై కంప్లైంట్స్ పేజ్ అండ్ దెన్ ద కంప్లైంట్స్ డాష్బోర్డ్ ఫర్ ద అడ్మిన్ యూజర్. సో ఈ డేటా మొత్తం సర్వ్ చేసేది ఈ కంప్లైంట్స్ కలెక్షన్ అన్నట్టు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. అండ్ ఫిఫ్త్ కలెక్షన్ వచ్చేసి అసెట్స్. అసెట్స్ అంటే నేను చెప్పాను ఇంతమందికి ఇమేజ్ అప్లోడ్స్ అని చెప్పి. సో వీ విల్ అలో ద యూజర్స్, ద సిటిజన్స్ ఎస్పెషలీ, టు అప్లోడ్ ఇమేజెస్ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ కమెంట్. అయితే ఈ ఇమేజెస్ని మనం అప్లోడ్ చేయాలంటే వన్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్ ఏంటంటే మన Node.js సర్వర్లోనే వీ కెన్ కైండ్ ఆఫ్ క్రియేట్ ఏ టెంపరరీ ఫోల్డర్, అండ్ ఆ ఫోల్డర్లో మనం ఆ డేటాని అంటే ఆ ఇమేజ్ ఫైల్స్ని, రా ఫైల్స్ని తీసుకెళ్ళి దాంట్లో సేవ్ చేయొచ్చు. దీంతో వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే సర్వర్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అవన్నీ డిలీట్ అయిపోతాయి. లేకపోతే మనం యాక్సిడెంటల్గా కోడ్ పుష్ చేసినప్పుడు అప్లోడ్స్ ఫోల్డర్ని ఇంక్లూడ్ చేసాం అనుకోండి, లేకపోతే వేరే అప్లోడ్స్ ఫోల్డర్, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రీవియస్ అప్లోడ్స్ ఫోల్డర్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ అ బ్యాడ్ ఐడియా టు స్టోర్ ద అసెట్స్, ఇమేజెస్ కావచ్చు, PDFs కావచ్చు, వీడియోస్ కావచ్చు విత్ ఇన్ ద సర్వర్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. సో ఇన్స్టెడ్ మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ స్టోరేజ్ వాడుతున్నట్టు, లైక్ S3 కావచ్చు, అమెజాన్ S3 కావచ్చు, లేకపోతే గూగుల్ క్లౌడ్ కావచ్చు. సో నేనైతే ఒక ఫ్రీ సొల్యూషన్ చూసినాను విచ్ ఇస్ క్లౌడినరీ. సో క్లౌడినరీ ఈజ్ ఎ క్లౌడ్ ప్రొవైడర్
సో దాంట్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోరేజ్ వరకు ఫ్రీ అవైలబిలిటీ ఉంది, అండ్ దే ఎక్స్పోజ్ సమ్ అప్లోడ్ API. వీ హ్యావ్ టు యూజ్ సమ్ API keys విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ టు యూస్. సో మనం అయితే ఆ థర్డ్ పార్టీ సర్వీస్ని ఫ్రీగా వాడుకుందాం. అండ్ ఆ థర్డ్ పార్టీకి మనం ఎప్పుడైతే డేటా అప్లోడ్ చేస్తామో, లైక్ ఇమేజ్ ఫైల్స్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, ఆ ఫైల్స్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో వీ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డైమెన్షన్స్, అంటే రెజల్యూషన్ ఆఫ్ ద ఇమేజ్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ దెన్ విడ్త్ ఆఫ్ ద ఇమేజ్, అండ్ దెన్ ఫార్మేట్ ఏంటి, ఫైల్ ఫార్మేట్, అండ్ దెన్ బైట్స్ ఏంటి అంటే సైజ్ ఎంత, ఫైల్ సైజ్ ఎంత, సో ఆ డేటా కావచ్చు. ఈ ట్యాగ్ అని చెప్పేసి ఇంకా URL కావచ్చు. ఈ URL ఏంటి, CDN లింక్, అంటే URLని మనం డైరెక్ట్ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా వీ గెట్ యాక్చువల్లీ ద ఇమేజ్ అన్నట్టు. సో ఈ URLనే మనం ఈ పైన దాంట్లో ఈ కంప్లైంట్స్లో ఏదైతే అటాచ్మెంట్స్ ఉంది కదా, సో అక్కడ మనం ఈ URLస్ని వాడతాం అన్నట్టు. సో ఎప్పుడైనా ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయగానే మనకి ఏమొస్తుంది, ఎవెన్చువల్లీ వీ గెట్ వన్ ఇమేజ్ URL అన్నట్టు. ఆ ఇమేజ్ URLని మనం ఎక్కడంటే అక్కడ రెండర్ చేసుకోవచ్చు. సో అట్లా ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. అండ్ యూజర్ ఐడి కూడా, అంటే ఆ పర్టికులర్ ఇమేజ్ ఫైల్ని ఎవరు అప్లోడ్ చేశారో వాళ్ళు కూడా. అండ్ అసెట్ ఐడి ఏంటంటే యూనిక్ ఐడెంటిఫైర్ డిఫైనింగ్ దట్ ఇండివిజువల్ అసెట్ ఆర్ దట్ ఇండివిజువల్ ఇమేజ్ అన్నట్టు. సో ఈ డేటా మొత్తం మనం ఇంకొక కలెక్షన్లో సేవ్ చేసి పెట్టుకుంటాం. సో దాట్స్ ప్రెటీ మచ్ అబౌట్ ద కలెక్షన్స్ పార్ట్. నౌ కమింగ్ టు ద REST APIs పార్ట్. మనకి ప్రతి పేజ్ వర్క్ అవడానికి వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ సర్వర్ REST APIs to fetch the data, maybe to upload the data, right, manipulate the data, right. So నేనైతే based upon the mocks I have decided to include around 9 REST APIs. అండ్ మీరు ఒకవేళ ఇంకేదైనా నేనేమన్నా మిస్ చేస్తే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ ఐ డిడ్ నాట్ మిస్డ్ ఎనీథింగ్, బట్ ఒకవేళ మిస్ చేస్తే ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో ఈ డాక్యుమెంటేషన్కి వస్తే ఐ జస్ట్ డిఫైన్ సమ్ బేసిక్ స్టఫ్ హియర్. అయితే స్టేటస్ కోడ్ ఏంటి, దాని డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ దెన్ కమింగ్ టు 3 సెక్షన్స్. ఫస్ట్ థింగ్ మనకి APIs, ఆథెంటికేషన్ ఆథరైజేషన్ రిలేటెడ్ APIs అన్నట్టు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లొకేషన్కి సంబంధించిన APIs, అండ్ దెన్ కంప్లైంట్స్ రిలేటెడ్ APIs అన్నట్టు. మనం ఒక్కొక్క స్క్రీన్ ఉండొద్దాం ఫస్ట్. ఇప్పుడు ఈ ఫస్ట్ మనం యూజర్ ఈ స్క్రీన్కి వచ్చినప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసి క్లిక్స్ ఆన్ ద గెట్ OTP. ఈ గెట్ OTP మీద కొట్టినప్పుడు యాక్చువల్లీ ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాడో వి సపోజ్ టు సెండ్ అన్ OTP టు దట్ డివైస్, రైట్. సో అది ఎట్లా జరుగుతుంది, మన Node.js సర్వర్ నుండి జరగాలి. యూజువలీ వాట్ వీ డూ ఇస్ we will send the mobile number to our server, and our server will interact with some third party service, another backend service, to let that server send a push notification or an OTP to the device whichever contains the mobile number. సో ఇట్లనైతే ప్రాసెస్ యాక్చువల్లీ జరుగుతుంది. కానీ యూజువల్లీ మొబైల్ OTP సెండ్ చేయడం అనేది నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు. వీ షుడ్ పే సమ్ మనీ ఫర్ ఇట్, అండ్ దానికి కొంచెం యాక్సెస్, వ్యాలిడేషన్ అవన్నీ ఉండాలి. సో మనం అదంతా చేయము. వీ విల్ ఆల్వేస్ ఎండ్ అప్ క్రియేటింగ్ సమ్ డమ్మీ OTP, అండ్ వీ విల్ ఇన్సర్ట్ ద డమ్మీ OTP ఇన్ టు ద సిటిజన్స్ కలెక్షన్. సో సిటిజన్ కలెక్షన్స్లో మీరు ఇంతకుముందు గుర్తుపెట్టుకుంటే ఐ వాస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ OTP అండ్ దెన్ OTP ఎక్స్పైరీ టైమ్ స్టాంప్ అని చెప్పేసి. సో మనం ఎప్పుడైతే గెట్ OTP అని క్లిక్ చేయగానే ఈ 2 ఫీల్డ్స్ని ఆ పర్టికులర్ యూజర్కి ఫిల్ చేస్తాం అన్నట్టు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ API వచ్చేసి ఏంటంటే auth/OTP/send. ఇది ఎప్పుడు ట్రిగర్ చేస్తామంటే మనం ఈ గెట్ OTP మీద క్లిక్ చేసినప్పుడు అండ్ వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ సెండ్స్ ద OTP టు ద సిటిజన్స్ మొబైల్ నెంబర్. బట్ ఇన్ ప్రాక్టికల్ మనం చేసే అప్లికేషన్లో ఇట్ డజంట్ సెండ్ ఎనీ OTP టు ద డివైస్. మనం ఒక మాక్ బిహేవియర్ అయితే చేస్తాం. సో దీనికి మనకు రిక్వెస్ట్ పేలోడ్లో ఏం పంపుతామంటే మొబైల్ నెంబర్ ఒకటి పంపుతాము, అండ్ దెన్ ఈ మొబైల్ నెంబర్ నాది కాదు, సమ్ ర్యాండమ్ మొబైల్ నెంబర్. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ రెస్పాన్సెస్ వచ్చేసి ఆ పాసిబుల్ రెస్పాన్సెస్ ఏంటంటే OTP ప్రాపర్గా సెండ్ అయితే విల్ గెట్ ఎ 200 స్టేటస్ కోడ్ విత్ ద మెసేజ్ టు బీ OTP సెండ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. బ్యాడ్ రిక్వెస్ట్ ఏంటంటే మెసేజ్ ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్. ఒకవేళ మీరు 9 డిజిట్సే ఎంటర్ చేశారు, దట్స్ బ్యాడ్ రిక్వెస్ట్, రైట్. సో ఇది క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ ఉన్నప్పుడు కూడా వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ ద సర్వర్ సైడ్ ఈజ్ ఆల్సో వ్యాలిడేటింగ్ ద ఇన్పుట్ డేటా. సో ఇది ఒకటి బ్యాడ్ రిక్వెస్ట్కి. నెక్స్ట్ వెరిఫికేషన్. గెట్ OTP కొట్టాక ఏం చేస్తాం, యూజర్ OTP వస్తుంది, యూజర్ ఎంటర్స్ దిస్, అండ్ మనకేమొస్తుంది, లాగిన్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది దీని కింద. ఈ లాగిన్ అనే బటన్ ఎనేబుల్ అయినప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు వెరిఫై ద OTP వెరిఫై అయిందని అనుకోండి, ఏంటి, యూజర్ ఈజ్ లాగ్డ్ ఇన్. ఇఫ్ OTP ఈజ్ నాట్ వెరిఫైడ్, యూజర్ ఈజ్ నాట్ లాగ్డ్ ఇన్, అండ్ ద యూజర్ సపోజ్ టు రీట్రై with a different OTP or maybe resend another OTP కదా.
సో ఆ ప్రాసెస్ కోసం వెరిఫికేషన్ కోసం ఐ క్రియేటెడ్ అనదర్ REST API which is auth/OTP/verify. What it does is it verifies the OTP and generates a JSON web token. ఈ JSON web token ఎందుకు మనకి ఫర్దర్ రిక్వెస్ట్ అంటే వన్స్ యూజర్ లాగిన్ అయ్యాక మనం JSON వెబ్ టోకెన్ వాడుకొని మనం ఫర్దర్గా వేరే నెట్వర్క్ కాల్స్ చేస్తాం అన్నట్టు. మీకు ఒకవేళ JWT గురించి తెలియకపోతే ఐ ఆల్రెడీ క్రియేటెడ్ వన్ వీడియో, ఆ వీడియో పైన లింక్ అటాచ్ చేస్తాను, వెళ్ళి చూసండి. చాలా డీటెయిల్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను దాంట్లో. సో దీనికి సంబంధించిన రిక్వెస్ట్ పేలోడ్ ఏంటంటే ఇట్ కంటైన్స్ ద మొబైల్ నెంబర్ అండ్ దెన్ OTP. సో ఈ మొబైల్ నెంబర్ అండ్ OTPకి దీనికి సంబంధించిన పేలోడ్ అయితే వెళ్తుంది. అండ్ మనకి రెస్పాన్స్లో వచ్చేసి వి విల్ హ్యావ్ ఏ రెస్పాన్స్ హెడర్ కాల్డ్ సెట్ కుకీ. వాట్ ఇట్ డస్ ఇస్ మనకి కుకీని సెట్ చేస్తుంది ఎక్కడ బ్రౌజర్ కుకీ స్టోరేజ్లో విచ్ ఇస్ ద JSON వెబ్ టోకెన్ డైరెక్ట్లీ విత్ సెట్ అండ్ ఎక్స్పైరీ టైమ్ అప్ టు 30 days ఆర్ సంథింగ్. వీ విల్ డిసైడ్ వైల్ కోడింగ్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఒక మెసేజ్ వస్తుంది విచ్ సేస్ లైక్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఇఫ్ ద OTP ఈజ్ నాట్ వెరిఫైడ్, ఒక రాంగ్ OTP ఇచ్చామనుకోండి, then it says like message incorrect OTP and with a 401 unauthorized అని చెప్పేసి. So user has to retry with a different OTP. And the next thing is admin login. So ఇదైతే సిటిజన్ లాగిన్ అన్నట్టు. నెక్స్ట్ అడ్మిన్ లాగిన్ గురించి చూస్తే నేను చెప్పాను మనం హార్డ్ కోడ్ చేస్తాం అడ్మిన్ క్రెడెన్షియల్స్ డైరెక్ట్గా ఒక అడ్మిన్ అనే కలెక్షన్ లోపలికి, MongoDB కలెక్షన్ లోపలికి. అండ్ యూజర్ కమ్స్ హియర్ అండ్ దెన్ జస్ట్ ఎంటర్స్ ఈమెయిల్ అడ్రస్ అండ్ దెన్ పాస్వర్డ్. సో దీనికోసం ఒక API ఏంటంటే auth/login అని చెప్పేసి. అండ్ ఇట్ జస్ట్ లాగ్స్ ఇన్ టు ద అప్లికేషన్ ఫర్ అడ్మిన్ యూజర్స్. అండ్ పేలోడ్లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఈమెయిల్ పాస్వర్డ్ పంపిస్తాం అండ్ మనకి 200 స్టేటస్ కోడ్ వస్తే జస్ట్ లైక్ అబవ్ ఒక కుకీని సెట్ చేస్తాం JSON వెబ్ టోకెన్ అండ్ దెన్ మెసేజ్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ. ఇఫ్ ద క్రెడెన్షియల్స్ ఆర్ ఇన్కరెక్ట్ దెన్ 401 స్టేటస్ కోడ్ విత్ అ మెసేజ్ ఆఫ్ ఇన్కరెక్ట్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. వన్స్ యూజర్ ఎప్పుడైనా లాగిన్ అయ్యాక వాట్ వీ విల్ డూ ఇస్, వన్స్ మనకు లాగిన్ అయ్యాడు వెదర్ అడ్మిన్ ఆర్ ద సిటిజన్, లాగిన్ అయ్యాక మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే వీ విల్ లోడ్ ద పర్సనల్ యూజర్ ఇన్ఫర్మేషన్, ద లేఅవుట్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు విచ్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్ టాస్క్ అని అనుకోండి. సో దానికైతే నేను ఐఆమ్ అని చెప్పేసి ఒక API క్రియేట్ చేసి ఒక ఎండ్ పాయింట్. ఈ ఐఆమ్ API ఏం చేస్తుందంటే ఇట్ ఫెచెస్ ద బేసిక్ యూజర్ ఇన్ఫర్మేషన్ టు రెండర్ ద హోమ్ పేజ్ అని అనుకోండి, or to achieve some basic functionalities on the client side. So ఈ IAM API ఎప్పుడు కాల్ అవుతుందంటే once the user is logged into the application successfully. అండ్ దీనికి మనం ఈ టోకెన్ పంపిస్తాం సర్వర్కి. సో బేస్డ్ అపాన్ ద టోకెన్ దిస్ API gives data to the user accordingly. సో దీంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అంటే టోకెన్ వ్యాలిడేట్ చేస్తుంది అండ్ బేస్డ్ ఆన్ టోకెన్ మనకి ఈ రెస్పాన్స్ వస్తుంది అన్నట్టు. లైక్ యూజర్ ఇన్ఫర్మేషన్, ఫుల్ నేమ్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఒకవేళ ఈ ఫీల్డ్స్ ఎంటర్ చేయకపోయి ఉంటే ఇవన్నీ నల్ ఫీల్డ్స్ వస్తాయి. అండ్ ఎనేబుల్డ్ రౌట్స్ అని ఒకటి, ఇది ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు డ్రైవ్ ఆల్ ద పేజెస్ ఆన్ ద క్లయింట్ సైడ్ ఫ్రమ్ సర్వర్ అన్నట్టు. సో సర్వర్ నుండి డ్రైవ్ చేయాలనుకున్నా కాబట్టి ఐ జస్ట్ క్రియేటెడ్ దిస్ ఎక్స్ట్రా సెట్. అడ్మిన్ యూజర్స్కి కొన్ని సెట్ ఆఫ్ క్లయింట్ పేజెస్ ఎనేబుల్ అవుతాయి అండ్ సిటిజన్ యూజర్స్కి కొన్ని సెట్ ఆఫ్ క్లయింట్ పేజెస్ ఎనేబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ citizen can see this my profile page whereas admin can't, and citizen can see this complaint creation page whereas admin can't, and citizens can see my complaints page whereas admin can't, and admin can see this page into the complaints dashboard page. Admin చూడొస్తుంది బట్ citizen can't view it, రైట్. సో ఇట్లా యూజర్ లెవెల్ అంటే రోల్ బేసిస్ మీద కూడా ఈ పేజెస్ ఉంటాయో ఆ పేజెస్ని సర్వర్ సైడ్ నుండే కంట్రోల్ చేద్దామని అనుకున్నా. సో ఐల్ బీ సెండింగ్ దిస్ ఎనేబుల్డ్ రౌట్స్ అని చెప్పేసి. ఇట్ కంటైన్స్ బేసికలీ పాత్, ఏ పేజ్ ఎండ్ పాయింట్ ఏంటిది అండ్ దెన్ ఆ టైటిల్ ఆఫ్ ద పేజ్ ఏంటి, లింక్ చూపించాలి కదా మనం UI మీద. లైక్ ఇక్కడ పైన ఎక్కడో ఒక దగ్గర కంప్లైంట్స్ అనే లింక్ అండ్ దీని మీద క్లిక్ చేస్తే ఏదైతే పాత్కి వెళ్తామో ఆ పాత్ అన్నట్టు. సో ఆ డేటా వస్తుంది దీంట్లో వస్తుంది. అండ్ మ్యాక్స్ కంప్లైంట్స్ ఎగ్జిటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యూజర్స్ ఏం చేస్తారంటే స్పామ్ చేద్దామని చూస్తారు. వీ మైట్ బీ ఎండింగ్ అప్ హ్యావింగ్ సమ్ డిఫరెంట్ కన్స్ట్రెంట్స్ లైక్ స్టోరేజ్ కంట్రోల్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ చాలా ఇమేజెస్ అప్లోడ్ చేసిండు, లాస్ట్ 5 daysలో ఒక 1 GB అప్లోడ్ చేసిండు, మొత్తం స్పామ్ చేస్తున్నాడు. వీ షుడ్ హ్యావ్ సమ్ వే టు కంట్రోల్, రైట్. సో ఈ మ్యాక్స్ కంప్లైంట్స్ ఎక్సీడెడ్ అయితే ఏమైతే అంటే వీ విల్ జస్ట్ డిసేబుల్ బేస్డ్ అపాన్ దిస్ ఫీల్డ్, we will disable the further creation of the complaint అన్నట్టు. So it is one way of controlling the user not to spam anymore.
సో ఇది ఒక ఫీల్డ్ అయితే చూద్దాం. అండ్ ఇది ఫర్ నౌ నేను టెంపరీగా పెట్టాను, బట్ ఇఫ్ ఒకవేళ వీలైతే అవాయిడ్ కూడా చేద్దాం ఈ పర్టికులర్ ప్రాసెస్ని. సో దట్స్ అబౌట్ ఆథెంటికేషన్ ఏపీఐస్. నా నెక్స్ట్ థింగ్ ఏంటంటే వన్స్ ఈ IAM API కాల్ చేశాక వీ విల్ గెట్ ద బేసిక్ యూజర్ ఇన్ఫర్మేషన్ టు రెండర్ ద పేజెస్ ఆన్ ద క్లయింట్. నెక్స్ట్ థింగ్ లొకేషన్ ఏపీఐస్. నేను ఇంతకుముందు చెప్పా ఆటో సజెస్ట్ కోసం మాత్రమే. సో location/search అనే ఒక ఏపీఐ ఇది ఏం చేస్తుందంటే యూజర్ టైప్స్ ఇన్ సమ్ కీవర్డ్, వెదర్ ఇట్ కుడ్ బి ఫర్ స్టేట్ ఆర్ ఇట్ కుడ్ బి ఫర్ డిస్ట్రిక్ట్, ఇట్ కుడ్ బి ఫర్ మండల్ ఆర్ విలేజ్, ఏదైనా ఒకటి సెర్చ్కి ఒక క్వైరీ టైప్ చేస్తాడు. లైక్ HYDA హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాడు, బట్ 4 క్యారెక్టర్స్ టైప్ చేశాడు. అండ్ ఆ క్యారెక్టర్ ఏ ఫీల్డ్లో టైప్ చేశాడు, స్టేట్ ఫీల్డ్లోనా, లేకపోతే డిస్ట్రిక్ట్ ఫీల్డ్లోనా, మండల్ ఫీల్డ్లోనా, విలేజ్ ఫీల్డ్లోనా. సో ఇట్ ఈస్ ఫర్ డిస్ట్రిక్ట్ ఫీల్డ్. సో మనకి రెస్పాన్స్ ఏం రావాలంటే ద రెస్పాన్స్ వుడ్ సెండ్ ఓన్లీ ద డిస్ట్రిక్ట్స్ అన్నట్టు, టాప్ 5 డిస్ట్రిక్ట్స్ విచ్ మ్యాచెస్ విత్ దిస్ పర్టికులర్ HYDA స్ట్రింగ్ అన్నట్టు. సో ఇదైతే మనకి ఆటో సజెస్ట్ ఏపీఐ అన్నట్టు. సో దీనికి బ్యాడ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇన్వాలిడ్ సెర్చ్ క్వైరీ వి విల్ అట్లీస్ట్ లిమిట్ 3 characters టు బీ టైప్డ్ ఇన్. యూజర్ హ్యాస్ టు టైప్ 3 characters అట్లీస్ట్ ఫర్ డూయింగ్ ఏ ప్రాపర్ సెర్చ్. సో ఒకవేళ 3 characters ఆర్ లెస్ ఉంటే, మనం 3 characters కంటే తక్కువ ఉంటే వీ విల్ త్రో దిస్ బ్యాడ్ రిక్వెస్ట్ ఎర్రర్ ఎట్ దిస్ పర్టికులర్ ఏపీఐ. సో దట్స్ అబౌట్ లొకేషన్ సెర్చ్. అండ్ నెక్స్ట్ థింగ్ కంప్లైంట్స్కి సంబంధించిన ఏపీఐస్. సో కంప్లైంట్స్లో ఫస్ట్ది ఏంటంటే గెట్ కంప్లైంట్స్. మనం ఆల్రెడీ కంప్లైంట్స్ కలెక్షన్ అని ఒకటి క్రియేట్ చేసాం కదా మన డేటాబేస్లో, విచ్ ఇస్ దిస్ వన్. సో దీంట్లో నుండి కంప్లైంట్స్కి సంబంధించిన ఏపీఐస్ ఏవైతే ఉన్నాయో, గెట్ కంప్లైంట్స్ కావచ్చు, క్రియేట్ కంప్లైంట్ కావచ్చు, అప్డేట్ కంప్లైంట్ స్టేటస్ కావచ్చు, అండ్ ఇమేజ్ అప్లోడ్ కావచ్చు. ఇమేజ్ అప్లోడ్ ఈజ్ ఆల్ టుగెదర్ సపరేట్ వన్, బట్ ఈ 3 APIs అనేటివి విల్ బీ సర్వ్డ్ జస్ట్ బై దిస్ పర్టికులర్ డాక్యుమెంట్ ఆర్ దిస్ పర్టికులర్ కలెక్షన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే గెట్ కంప్లైంట్స్. మనం ఏం చేస్తామంటే ఒక పోస్ట్ రిక్వెస్ట్ /complaints అని హిట్ చేయగానే మనకు కంప్లైంట్స్ అన్నీ వస్తాయి. ఈ ఏపీఐని ఎప్పుడు కాల్ చేస్తామంటే మనం సిటిజన్ యూజర్ వచ్చి మై కంప్లైంట్స్కి వెళ్ళినప్పుడు ఇదే ఏపీఐ కాల్ చేస్తాం /complaints అని. అడ్మిన్ యూజర్ కూడా ఈ డాష్బోర్డ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇదే ఏపీఐని కాల్ చేస్తాం. మరి రెండింటికి ఇదే ఏపీఐ కాల్ చేస్తే ఇక్కడ వేరే డేటా వస్తుంది, అక్కడ వేరే డేటా వస్తుంది. హూ విల్ కంట్రోల్ ఆల్ దట్ అని అంటే our server should be able to control it. Etla? Because server can look up at the JWT token, and based upon token it can extract the role of the user, whether citizen or admin user and చెప్పి, and it should accordingly construct the response. సో ఆ రెస్పాన్స్ని అకార్డింగ్లీ కన్స్ట్రక్ట్ చేస్తుంది అన్నట్టు. సో అదైతే మొత్తం ఆ హెవీ లోడ్ అంతా మనం సర్వర్ సైడే పెడదాము. సో ఒకవేళ సిటిజన్ ఈ ఏపీఐ హిట్ చేశాడని అనుకోండి, ఫెచెస్ ద కంప్లైంట్స్ ఆఫ్ ద లాగ్డ్ ఇన్ యూజర్. ఓన్లీ ఆ యూజర్ యొక్క కంప్లైంట్స్ మాత్రమే ఫెచ్ చేయాలి ఒకవేళ సిటిజన్ అయితే. ఒకవేళ అడ్మిన్ ఈ ఏపీఐని కాల్ చేస్తే ఫెచెస్ కంప్లైంట్స్ బేస్డ్ ఆన్ ద ఫిల్టర్స్. మరి ఫిల్టర్స్ ఏడున్నాయంటే రిక్వెస్ట్ పేలోడ్లో ఉన్నాయి. సో ఈ ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిల్టర్స్ని బట్టి మనకి రెస్పాన్స్ వస్తుంది అన్నట్టు. సో ఈ ఫిల్టర్స్ ఎవడు అప్లై చేస్తాడో యూజువల్గా అంటే అడ్మినే అప్లై చేస్తాడు. ఒకవేళ సిటిజన్ కూడా ఏదో ఒకటి హ్యాక్ చేసి అప్లై చేసిండు అని అనుకోండి, వీ విల్ జస్ట్ ఇగ్నోర్ దట్, బికాస్ ఫర్ సిటిజన్ వీ నో క్లియర్లీ దట్ వీ జస్ట్ నీడ్ టు సెండ్ బ్యాక్ ద పేజినేటెడ్ కంప్లైంట్స్ ఆఫ్ దట్ యూజర్ ఓన్లీ. ఆ సిటిజన్ గాడికి సంబంధించిన పేజినేటెడ్ కంప్లైంట్స్ మాత్రమే పంపిస్తాం. ఈ ఫిల్టర్స్ని వాడు ఏం పెట్టినా మనం పట్టించుకోము. ఒకవేళ అడ్మిన్ యూజర్ అయితే వీ హ్యావ్ టు కన్సిడర్ దీస్ ఫిల్టర్స్ అండ్ దెన్ సెండ్ ద రెస్పాన్స్ అకార్డింగ్లీ. సో రిక్వెస్ట్ పేలోడ్లో చూస్తే ఫిల్టర్స్లో సెలెక్టెడ్ ప్రయారిటీ అని చెప్పేసి ఒక ఫీల్డ్ ఉంది. సో మనకి ఇక్కడ ఫిల్టర్లో చూస్తే ఫిల్టర్ బై ప్రయారిటీ అని ఒక ఫీల్డ్ ఉంది. సో ఇక్కడ ఒకవేళ ఫిల్టర్ నేను సెలెక్ట్ చేసా, ఈ ఫిల్టర్ని ప్రయారిటీ P0 పెట్టిన, సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ వాల్యూ P0 అవుతుంది. నేను ఏది పెట్టకపోతే ఈ వాల్యూ నల్ వాల్యూ ఉంటుంది అన్నట్టు. సో ప్రయారిటీ సెలెక్ట్ చేశాడు. అండ్ దెన్ లొకేషన్. సో లొకేషన్లో మనకు 4 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, లైక్ ఫిల్టర్ బై స్టేట్, ఫిల్టర్ బై డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మండల్ సెలెక్ట్ చేసా సో అండ్ సో అని చెప్పేసి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ మండల్ ఐడి ఏదైతే ఉందో ఈ ఐడి సెలెక్ట్ అవుతుంది. అసలు ఈ ఐడి ఎక్కడి నుండి వస్తుంది అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, వెన్ యూజర్ టైప్స్ ఇన్ ఆటో సజెస్ట్ ఏపీఐ మనకి కోడ్ పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను HYD అని చెప్పేసి డిస్ట్రిక్ట్ కింద టైప్ చేసిన, సో అప్పుడు ఏమైతే హైదరాబాద్కి సంబంధించిన కోడ్ నాకు ఆల్రెడీ వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసినాక ఏమవుతుంది, అదే అన్ని మనం రీడక్స్ స్టేట్లో సేవ్ చేసుకుంటాం. అండ్ అప్లై ఫిల్టర్స్ కొట్టినప్పుడు ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోడ్ ఏదైతే ఉందో సర్వర్కి ఈ ఫిల్టర్స్ రూపంలో పంపిస్తాం అన్నట్టు. సో ఈ మండల్ ఐడి కావచ్చు, డిస్ట్రిక్ట్ ఐడి, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే మనకి ఇండైరెక్ట్గా
సో ఈ పర్టికులర్ స్ట్రక్చర్ నుండి అయితే వస్తాయి దీంట్లో ఉన్నట్టు. సో అవైతే ఫిల్టర్స్. నెక్స్ట్ పేజినేషన్. సో మనకి కంప్లైంట్స్ అనేది పేజినేటెడ్ అయిపోయాయి కదా, పేజ్ నెంబర్ ఏంటి, పేజ్ సైజ్ ఏంటి అనేది చూడాలి. సో ఇక్కడ మనం పేజినేషన్ ఇక్కడ చూపించినట్టు అన్ని పేజెస్ చూపిస్తాం. అండ్ బై డిఫాల్ట్ మనం 10 లేకపోతే 5 ఎంతో ఒక లిమిట్ పెడతాము పేజ్ సైజు. అండ్ బేస్డ్ అపాన్ దట్ లిమిట్ వీ విల్ సెండ్ ద రెస్పాన్స్ అన్నట్టు. సో ఇది రిక్వెస్ట్లో మనం అది కూడా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ 3 అని ఇస్తే థర్డ్ పేజ్లో ఎన్ని రికార్డ్స్ రావాలో ఆ రికార్డ్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అండ్ రెస్పాన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. అగైన్ కంప్లైంట్స్లో ప్రతి దానికి కంప్లైంట్ ఐడి, ఇక్కడ ఏమేమి డిస్ప్లే చేస్తున్నాం, కంప్లైంట్ ఐడి, డేట్, ఎప్పుడు క్రియేట్ చేసామని చెప్పేసి, లొకేషన్లో డిస్ట్రిక్ట్ ఏంటి, మండల్ ఏంటి, అండ్ దెన్ విలేజ్ ఏంటి అని చెప్పేసి. అండ్ ప్రయారిటీ వచ్చేసి దాని ప్రయారిటీ ఏంటి, P0 అదా, దానికి సంబంధించి మనం ఈ టెక్స్ట్ మ్యాపింగ్ చేయొచ్చు. అండ్ దెన్ స్టేటస్ వచ్చేసి ఓపెనా, ఇన్ ప్రోగ్రెసా, రివ్యూడా, ఆ స్టేటస్ కూడా చూపిస్తాం. అండ్ దెన్ ఇవి అప్డేట్ చేయొచ్చా లేదా అనేది చెప్పి ఇంకొక ఫీల్డ్, ఓన్లీ అడ్మిన్ యూజర్స్కి ఇవి ఎనేబుల్ చేస్తాం, సిటిజన్కి ఎనేబుల్ చేయం. సో మనకి ఇక్కడ చూస్తే ఫుల్ నేమ్ ఆఫ్ ద కంప్లైంట్ ఓనర్ ఎవరైతే క్రియేట్ చేస్తారో అది. అండ్ లొకేషన్ వస్తుంది, లొకేషన్ ఈజ్ అ స్ట్రింగ్, ఇది బ్యాక్ ఎండ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది స్ట్రింగ్. అండ్ దెన్ ప్రయారిటీ హైయా లో అని చెప్పేసి ఇది బ్యాక్ ఎండ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ P0 ఆర్ P2 ఆర్ P3. అండ్ నెక్స్ట్ థింగ్ స్టేటస్ ఆఫ్ ద టికెట్. అండ్ దెన్ లాస్ట్ అప్డేటెడ్, ఇది రిలేటివ్ టైం స్టాంప్ చూపిస్తాము, 3 days ఎగోనా, 1 week ఎగోనా, లేకపోతే 1 month ఎగోనా అని చెప్పేసి. అండ్ ఈ అసెట్స్లో మనకి ఇమేజ్ URLs ఆ పర్టికులర్ టికెట్కి సంబంధించి. సో ఈ వ్యూ డీటెయిల్స్ని కొట్టినప్పుడు మనకు ఒక పాపప్ లాగా ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మనం ఆ ఇమేజెస్ని బేస్డ్ అపాన్ ఈ పర్టికులర్ అసెట్స్ URLs అన్నిటిని బట్టి మనం ఇమేజెస్ని కూడా రెండర్ చేస్తాం. అండ్ పర్మిషన్స్లో మనకు కెన్ అప్డేట్ స్టేటస్ అని చెప్పేసి ఒక పర్మిషన్ పెట్టాం. సో ఇది ట్రూ ఉంది అని అంటే దట్ ఈస్ ఫర్ అడ్మిన్ యూజర్. ఎవరికైతే ట్రూ ఉంటుందో దే విల్ బీ ఏబుల్ టు సీ దిస్ ఆప్షన్స్ అన్నట్టు, అప్డేట్ ఆప్షన్. ఒకవేళ ఫాల్స్ ఉంటే ఓన్లీ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ చూడగలుగుతారు. దట్స్ అబౌట్ ఇట్. అండ్ దెన్ పేజినేషన్ ఇన్ఫర్మేషన్, ఏ పేజ్కి సంబంధించిన డేటా ఈ కంప్లైంట్స్ అనేది అని చెప్పేసి మనం క్లయింట్కి ఇన్ఫామ్ చేయడానికి, జస్ట్ టు మెయింటైన్ దట్ సింక్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. పేజ్ సైజు, కరెంట్ పేజ్ అండ్ టోటల్ పేజెస్ ఎన్ని ఉన్నాయి మొత్తం అని చెప్పేసి. ఈ టోటల్ పేజెస్ని బట్టే మనం ఇక్కడ ఈ పర్టికులర్ కాంపోనెంట్లో ఎన్ని పేజెస్ రెండర్ చేయాలనేది డిసైడ్ అవ్వచ్చు. దట్స్ అబౌట్ ఇట్. అండ్ 401 అన్ఆథరైజ్డ్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఒకవేళ టోకెన్ ఎక్స్పైర్ అయితే మనకి అన్ని APIస్కి ఇది ఉండాల్సిందే. అండ్ 403 ఆథరైజ్డా అన్ఆథరైజ్డా అని చెప్పేసి. సో అంటే యాక్చువల్లీ టోకెన్ ఇద్దరు యాక్సెస్ చేయొచ్చు APIకి. సో మోస్ట్లీ ఐ డోంట్ థింక్ వీ వుడ్ బి సెండింగ్ దిస్ 403. సో 403 అవసరం లేదు, ఐ విల్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద డాక్యుమెంటేషన్. అండ్ నెక్స్ట్ థింగ్ కంప్లైంట్ క్రియేషన్. సో కంప్లైంట్ క్రియేషన్ కూడా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఈ ఫామ్ సబ్మిషన్ చేసినప్పుడు, సో ఆ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మనం ఆథరైజేషన్ టోకెన్ పంపిస్తాం. అండ్ దిస్ API కెన్ ఓన్లీ బీ హిట్ బై ద సిటిజన్స్, నాట్ ద అడ్మిన్ యూజర్స్. ఓన్లీ సిటిజన్స్ మాత్రమే కంప్లైంట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి బేసిక్ మెటాడేటా ఏదైతే మనం టైప్ చేస్తామో, లైక్ యూజర్ ఐడి ఎట్లయినా JWTలో ఉంటుంది. సో వీ డోంట్ నీడ్ టు సెండ్ దట్. అండ్ ఈ ఫీల్డ్స్ కూడా వీ విల్ లెట్ ద యూజర్ ఎంటర్ విత్ ఇన్ ద ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. వీ విల్ రిమూవ్ ఇట్ వైల్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఓన్లీ డీటెయిల్స్ ఏంటి అంటే టైప్ ఆఫ్ ద ఇష్యూ ఏంటి, అండ్ అనానిమస్ యూజర్ లాగా తీసుకోవాలా వద్దా, అండ్ దెన్ సబ్జెక్ట్ ఆఫ్ ద ఇష్యూ, డిస్క్రిప్షన్, ప్రయారిటీ ఏంటి, అండ్ దెన్ ఇమేజెస్ ఇఫ్ ద యూజర్ వాంట్స్ టు అప్లోడ్. సో ఆ డేటా మొత్తం తీసుకొని వీ విల్ జస్ట్ సెండ్ ఆల్ ద డేటా టు ద సర్వర్. అండ్ దెన్ క్రియేట్ చేస్తే మనకు ఒక కంప్లైంట్ ఐడి రెస్పాన్స్ లాగా వస్తుంది, అంతే. అండ్ 401 అన్ఆథరైజ్ టోకెన్ ఎక్స్పైర్ అయితే. అండ్ 403 దీనికి ఉండాలి, ఎందుకంటే అడ్మిన్స్ కెనాట్ డూ దిస్ యాక్షన్ అన్నట్టు. సో అడ్మిన్స్ కాంట్ క్రియేట్ ఎ కంప్లైంట్, ఓన్లీ సిటిజన్స్ కెన్ క్రియేట్ ద కంప్లైంట్. సో దాట్స్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అప్డేట్ కంప్లైంట్ స్టేటస్. సో ఇది ఓన్లీ అడ్మిన్ చేయగలుగుతాడు యాక్చువల్లీ. సో ఇక్కడ స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్ కింద మనం ఒక డ్రాప్ డౌన్ పెట్టేసి ఒక మెన్యూ వస్తుంది, వేర్ వన్ స్టేటస్ నుండి ఇంకొక స్టేటస్కి అడ్మిన్ అనేటోడు మ్యూటేట్ చేయొచ్చు. ఆ మ్యూటేట్ చేసినప్పుడు కూడా మనం ఒక API కాల్ చేయాలి. అండ్ దట్ ఈస్ వాట్ దిస్ అప్డేట్ స్టేటస్ కంప్లైంట్. అండ్ దిస్ కెన్ ఓన్లీ బీ పర్ఫార్మ్డ్ బై అడ్మిన్ యూజర్స్, నాట్ సిటిజన్స్. సో వీ హ్యావ్ టు కంట్రోల్ బేస్డ్ ఆన్ ద JWT టోకెన్ అగైన్. సో దీంట్లో మనకి ఫ్రమ్ స్టేట్ ఏంటి అండ్ టు స్టేట్ ఏంటి అనే పేలోడ్ పంపిస్తాము. అంటే ఇన్ ప్రోగ్రెస్ నుండి రిజాల్వ్డ్కి మారుస్తున్నాడు, దేని నుండి దేనికి మారుస్తున్నాడు అని. యాక్చువల్లీ ఫ్రమ్ పంపాల్సిన అవసరం లేదని మీరు అనుకోవచ్చు, బట్ పంపాలి. ఎందుకంటే లెట్సే ఈ APIని ఒక అడ్మిన్ A హిట్ చేసే టైంకి అడ్మిన్ B ఆల్రెడీ హిట్ చేశాడు అనుకోండి. సమ్ A స్టేట్ టు B స్టేట్ అడ్మిన్ B అనేటోడు హిట్ చేశాడు. బట్ దిస్ గై ద అడ్మిన్
admin number 2 is trying to do it from A state to some C state. సో అప్పుడైతే A to C లేకపోతే A to B ఆల్రెడీ అయిపోయింది. సో వీ విల్ లుక్ ఎట్ ద సోర్స్ స్టేటస్. ఒకవేళ సోర్స్ స్టేటస్ లేటెస్ట్ స్టేట్కి డేటాబేస్లో సేమ్ ఉంటే అప్పుడే మనం ఈ యాక్షన్ని చేస్తాం అన్నట్టు, లేకపోతే చేయం. సో జస్ట్ టు అవాయిడ్ సమ్ కన్కరెన్సీ ఇష్యూ, ఒకవేళ మల్టిపుల్ అడ్మిన్ యూజర్స్ ఒకటే టికెట్ మీద మ్యూటేట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఈ ఫ్రమ్ అండ్ టు రెండింటిని బాగా వాడుకొని అప్డేట్ చేయాలో వద్దని డెసిషన్ మేకింగ్ చేయొచ్చు అన్నది. సో దట్స్ వై విల్ బి సెండింగ్ ఫ్రమ్ స్టేటస్ ఏంటి టు స్టేటస్ ఏంటి అని చెప్పేసి. సో ఇదైతే మనకు కంప్లైంట్ ఐడి వస్తుంది రెస్పాన్స్లో, అండ్ అప్డేటెడ్ స్టేటస్ ఒకవేళ అప్డేట్ అయితే వాట్ ఈస్ ద లేటెస్ట్ స్టేట్, అండ్ దెన్ మెసేజ్ కంప్లైంట్ స్టేటస్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అండ్ దెన్ దీనికి సంబంధించిన ఎర్రర్ సినారియోస్. అండ్ వన్ లాస్ట్ థింగ్, ఇమేజ్ అప్లోడ్ ఏపీఐ. ఇది ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసింది ఏంటంటే బైనరీ డేటా అన్నట్టు, మల్టీప్యాడ్ ఫామ్ డేటా కాంటెంట్ టైప్ ఉంటుంది మనకి. అండ్ ఈ ఏపీఐ మనకు ఓన్లీ ఏం రిటర్న్ చేయాలంటే జస్ట్ ఇమేజ్ యూఆర్ఎల్. ఇమేజ్ అప్లోడ్ చేశాక క్లౌడినరీకి వెళ్తుంది ఆ ఇమేజ్. వెళ్ళగానే దాని రెస్పాన్స్ ఏమొస్తుంది మనకి, ఇమేజ్ యూఆర్ఎల్ వస్తుంది. ఆ ఇమేజ్ యూఆర్ఎల్ని క్లయింట్కి పంపిస్తాం. సో దట్ ఈ ఇమేజ్ యూఆర్ఎల్ని మనం ఎప్పుడు వాడుకుంటామనంటే కంప్లైంట్ క్రియేషన్ ఏపీఐలో వాడుకుంటాం అన్నట్టు. అంటే సబ్మిట్ బటన్ కొట్టినప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ ఇమేజ్ యూఆర్ఎల్స్ ఏవైతే వస్తాయో వాటన్నిటిని ఈ ఓవరాల్ కంప్లైంట్ సబ్మిషన్లో ఇన్పుట్ లాగా పంపిస్తాం అన్నట్టు. దట్స్ అబౌట్ ఇట్. అండ్ Node.js నుండి ఆ క్లౌడినరీకి ఎట్లా కాల్ చేయాలనేది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు చూద్దాం, ఈ ఏపీఐ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు. దట్స్ ప్రెటీ మచ్. ఈ వీడియోలో అయితే చాలా ఎక్కువ అయిపోయింది, బట్ యా ఇట్ గివ్స్ ఎ డీటెయిల్డ్ పిక్చర్ ఆఫ్ లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అని చెప్పేసి. అండ్ నేనైతే ప్రతి ఒక్క కాన్సెప్ట్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ డాక్యుమెంటేషన్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. Thank you so much for watching. Let's meet in the next video.